హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ పైనాపిల్ కూల్ కేకు. ఆ కూల్ కేక్ని బయటికి వెళ్ళి బేకరీలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకొని అవసరం లేదు. ఇప్పుడు టైం చూస్తే బాగోలేదు ఈ కరోనాతో. ఇంట్లోనే నేను చేసే రెసిపీని మొదల నుంచి చివరి దాకా చూసుకుని ఇంట్లోనే తయారు చేసుకుని మీ పిల్లలు మీరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని హ్యాపీగా తినండి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుని దాన్ని బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్నాక 3/4 కప్పు పంచదార పొడి వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోండి. పంచదార వేసుకుంటే ఎక్కువసేపు టైం పడుతుంది, అందుకని నేను పొడి చేసుకుని ఇలా బీట్ చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా చేసుకోండి, ఎక్కువ టైం పట్టదు. మైదా పిండి కప్పు. మీరు మాత్రం తప్పనిసరిగా మైదా పిండిని బేకింగ్ సోడాని మీరు జల్లించుకోండి. కొంచెం వంట సోడా కూడా ఒక చిటికెడు వేసుకోండి. వేసుకుని ఇలా బెండ్ చేసుకోండి. నేను 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. మీరు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వెజిటేబుల్ ఆయిల్ కానీ బటర్ అయితే బాగా కూలింగ్ తగ్గే వరకు బయట పెట్టుకుని వేసుకోండి. మీ ఇష్టం, అది ఒక్క శనగ నూనె తప్ప ఏ ఆయిల్ అన్నా వాడచ్చు. గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె పెట్టుకుని కొంచెం కప్పు పైనాపిల్ ముక్కలు, 1/4 కప్పు పంచదార, వీటన్నింటినీ ఉడికించుకోవాలి. పైనాపిల్ ముక్కలు ఇలా బాగా ఉడికిన తర్వాత ఆరిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోండి. కేక్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని దానిలో రింగు పెట్టుకుని ఒక 5 నిమిషాలు వీటెక్కనండి. వీటెక్కాక అప్పుడు కేకుది పెడదాం. ఇది ఈ గిన్నెలో బటర్ పేపర్ వేసుకుని ఇలా కేక్ మిశ్రమాన్ని పోసుకుని ఇలా మీకు బటర్ పేపర్ లేకపోయింది అనుకోండి, కొంచెం ఆయిల్ రాసుకుని మైదా పిండి చల్లుకోండి ప్లెయిన్ గిన్నె మీద. ఇలా 5 నిమిషాలు వీటెక్కిన తర్వాత ఇలా గిన్నె పెట్టుకుని మూత పెట్టుకుని 30 నుంచి 40 నిమిషాల వరకు ముందు 5 నిమిషాలు మీడియంలో పెట్టుకోండి, ఆ తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఈ కేకుని ఇలా మూడు లేయర్లుగా కట్ చేసుకున్నాను. పైన కూడా కట్ చేసుకుంటే ఇలా వచ్చినాయి. ఇవన్నీ తీసేసుకుని సాఫ్ట్గా కట్ చేసుకుని క్రీములు రాసుకోండి. నాకు అంత బాగా కేక్కి డెకరేషన్ చేయటం చేత కాదు, క్రీములు అన్నీను. నేను నా మనవరాలతో రాయిస్తున్నాను, చూడండి. షుగర్ సిరప్, దీన్ని 1 కప్పు పంచదార వేసుకుని 2 కప్పులు వాటర్ పోసుకుని ఇలా సిరప్ లాగా చేసుకోవాలి. దీన్ని కేక్ పైన అప్లై చేయాలి. మీద కొంచెం వాటర్ సిరప్ని ఎక్కువ రాసుకోండి. ఎక్కువ రాసుకుంటే మెత్తగా ఉంటుంది, లేకపోతే గట్టి పడుతుంది. ఎక్కువ రాసుకోండి సిరప్ని. అది పైనాపిల్ పేస్ట్, దాన్ని కూడా పైన రాసుకోవాలి. మనం పైనాపిల్ ముక్కల్ని పంచదార వేసుకుని ఉడకబెట్టినాం కదా, దాన్ని పేస్ట్ చేసుకుని ఇలా రాసుకోవాలి ఒక లేయరు.
క్రీము విప్పింగ్ క్రీము మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బయట నుంచి నేను విప్పింగ్ క్రీమ్ తెచ్చుకున్నాను. దానిలో స్వీట్ ఉండదు, మీరు దానికి సరిపోయిన స్వీట్ వేసుకుని బెండ్ చేసుకోండి. బెండ్ చేసుకుంటే ఆ విధంగా వస్తుంది క్రీము. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టుకోండి. సెకండ్ లేయర్ పెట్టుకుని ఫస్ట్ దానికి ఎలా వేసుకున్నారో సిరప్ నీళ్ళు, పైనాపిల్ జ్యూసు, క్రీమ్ కూడా రాసుకుని ఇలా పైనంతా క్రీమ్ రాసుకుని చుట్టూ కూడా రాసేసుకుని ఆ క్రీమ్ని డిజైన్లో వేసుకోండి ఆ కేక్ పైన.